ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అన్నా రానా అన్నా, డబ్బు తెచ్చావా? సుబ్బారావు గారా? తెలుసు తెలుసు. అన్నా డబ్బు తెచ్చావా అని అడుగుతున్నాను. ఏరా, ఫోన్ చేసి డబ్బులు కావాలన్నావు, తెచ్చాను. ఇప్పుడు వద్దంటావేంట్రా? డబ్బు కోసమేనయ్యా మేము వెయిట్ చేస్తున్నది. ఏంటి, కిల్లీనా? ఇప్పుడు వేసుకోను, రాత్రి తిన్నాక వేసుకుంటాను. సురేష్, నరేష్కి వినపడదా? లైట్గా. ఇది లైట్గానా? పగల లైట్ ఎందుకు వేస్తారు? రాత్రిపూట వేస్తారు. సరే సురేష్, ముందు వ్యవహారం గాని. ఏమంటున్నాడు? అన్నా డబ్బివ్వు, దానికోసం వెయిటింగ్. ఓ 2 నిమిషాలు. సురేషు, 5 రూపాయలు వడ్డీ. నెల నెల వడ్డీ కరెక్ట్గా ఇవ్వాలి, సరేనా? ఇదిగో ఈ పేపర్ మీద సంతకం చేయి. ఏంట్రా చూస్తున్నావు? సంతకం పెడితేనే డబ్బు ఇవ్వగలను. సురేష్, త్వరగా సంతకం చేయి. ఏంట్రా అలా చూస్తున్నావు? అన్నా, నేను నీ తమ్మునన్నా, నా మీద నమ్మకం లేదా? తమ్ముడు, ఇది వడ్డీ వ్యాపారం. డబ్బు దగ్గర అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆత్మీయ బంధాలు ఉండవు. అన్నీ ఆర్థిక సంబంధాలే. ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నావు? మనసుకు చాలా బాధగా ఉందన్నా. సురేష్, సంతకం చేసి డబ్బు తీసుకుని ఆ తర్వాత తీరుగ్గా మాట్లాడకుండా ఇద్దరు. నీకు హోటల్ కావాలా వద్దా? ఏమయ్యా, ఒక్క సంతకం చేయడానికి బాధపడుతున్నావు. నేను ఎన్ని సంతకాలు చేశానో తెలుసా? మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములం. తమ్ముడి మీద నమ్మకం లేకుండా ఇలా సంతకాలు చేయమండం చాలా బాధగా ఉందండి. వడ్డీ ఎక్కువగా ఉందా? బయట వాళ్ళకైతే 6 రూపాయలు వడ్డీ, నీకు కాబట్టే 5 రూపాయలకి ఇస్తున్నా. డబ్బు కావాలా వద్దా? సంతకం చేయరా. ఇక్కడ పెట్టు. రే సురేషు, గుర్తుందిగా? నెల నెల వడ్డీ కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే మాత్రం బాగో చెప్తున్నా. అన్నదమ్ముల అనుబంధం వడ్డీ తర్వాతే మరి చెప్తున్నా. పట్టుకో. వెళ్ళొస్తానరా? వెళ్ళొస్తానండి. సాధించావు సురేష్, శుభాకాంక్షలు. ఇక మేము వెళ్దామా? రండి సరే వెళదాం. కాశీలో ఉన్న తాత, నీ మనవడు పిల్లి సురేష్ సింహ హోటల్ ఓనర్ అయ్యాడు. నువ్వు వచ్చేలోపు ఇంత చిన్నగా ఉన్న హోటల్ని పెద్ద 5 స్టార్ హోటల్గా చేస్తాను. ఈ సురేష్ అంటే ఏంటో అందరికీ తెలియజేస్తాను. అరే, అన్నొచ్చేసినట్టున్నాడు.
అన్నా జైలు నుంచి వదిలేశారా? ఎప్పుడొచ్చా అన్నా? హత్య కేసు కదరా, అంత త్వరగా ఎలా రిలీజ్ చేస్తారు? బెయిల్ మీద బయటకొచ్చా. రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాలి. అన్నా చూడన్నా హోటల్ ఎలా ఉందో చూడలేకపోతున్నామన్నా. దీన్ని కొంచెం బాగా చేయాలన్నా. నేను అదే అనుకుంటున్నాను రా. ఆ నాగయ్యకి ఫోన్ చేయి. ఆ మధ్య జైలుకి వచ్చేవాడు, ఇప్పుడు అసలు కలవట్లేదు. ఏం పర్లేదు నాగయ్య, ఫోన్ వచ్చింది చూడు. ఎవర్రా ఫోను? హోటల్ ఓనర్ రాఘవయ్య గారి అసిస్టెంట్ రాజాబాబు జైలుకి వెళ్ళి రాఘవయ్య గారిని చూసొచ్చినట్టున్నాడు. రేయ్ ఫోన్ ఎత్తు మాకు. నేనెందుకు ఎత్తాను, మనకేం అవసరం ఉంది? ఏమైందిరా? రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ఎన్నాళ్ళని తప్పించుకుంటాడు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. సర్లే, మనం త్వరలో హోటల్ ఓపెన్ చేస్తున్నాం, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే అన్నా. ఓకేనా? అలాగే. ఇంకోసారి హోటల్ ఓనర్ నా ముందుకు వచ్చాడంటే వాడి పీక కోసేస్తాను. ఏంటి నువ్వా? ఆ? ఆ, నాకంత సీన్ లేదనుకున్నావా? ఆ, ఆ. నూతన హోటల్ ప్రారంభ ఆహ్వాన పత్రిక. అన్నపూర్ణ విలాసను శాకాహార మరియు మాంసాహార హోటల్ 20/04/24న కౌన్సిలర్ శ్రీమతి రోజారమణి వాసుదేవరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగును. కావున అందరూ విచ్చేయ ప్రార్థన. ఇట్లు పిల్లి సురేసింహ, పిల్లి కోమలి. సురేష్, సురేష్, సురేష్! చెప్పు కోమలి. ఏంటిది? హోటల్ ఇన్విటేషన్ కార్డు డిజైన్ బాగుందా? ఎలా ఉంది? బాగోలేదా? అస్సలు బాగోలేదు సురేష్. నువ్వు హోటల్ పెట్టుకోవడానికి డబ్బులిచ్చిందెవరు? శ్రీమతి రోజారమణి వాసుదేవరావు గారా? ధర్మేష్ బాబు గారి పేరు, మిగతా అన్నయ్యల పేర్లు ఏవి? ఇష్టం లేదేమో, అందుకని వాళ్ళ పేర్లు వేసుండరు. ఇదొక సమస్య. నేను నా భర్తతో మాట్లాడుతున్నాను. నువ్వు నోరు మూసుకుంటే మంచిది. ఈ ఇన్విటేషన్ వేయటానికి పేమెంట్ ఇచ్చుంటారు కదా, ఆ డబ్బు కూడా బావగారి కష్టంలోంచి, ఆయన చిందించిన రక్తంలోంచి పుట్టింది. ఆయన పేరు వేయకుండా నువ్వు ఇన్విటేషన్ వేయిస్తావు. దానికి నేను రావాలి. నేనెక్కడ పైకొస్తానోనని నీ ఏడుపు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు సురేష్. ఎందుకింత ఆవేశం? తను తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడొద్దని చెప్పింది కదా. నేను మాట్లాడితే తప్పేంటి? నోరు కుట్టేస్తాను చెప్తున్నా, పో లోపలికి. సురేష్ బావా, హోటల్ ఓపెనింగ్కి నేను రావచ్చా? నీకెంత పొగరు? చదువుకున్నాను అన్న పొగరా? నువ్వు చదువుకున్నా ఆ కాస్త చదువు కూడా ధర్మేష్ బాబు గారి సంపాదనతో చదువుకుందే. అది మర్చిపోకు. తన శుభవాణి హోటల్ ప్రారంభించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ గొడవెందుకు కోమలి? పేరు వేస్తేనే ఆయన ఆశీర్వదించినట్ట ఏంటి? హా, చెప్పి పేరు వేయించడం కంటే అసలు పేరు వేయించకపోవడమే మంచిది. ఇలా చేస్తే నువ్వు పైకి రాలేవు సురేష్, ఖచ్చితంగా పైకి రాలేవు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఒక్కొక్క తప్పుకి ఫలితం అనుభవించే రోజు వస్తుంది. చేతిలో 4 రూపాయలుంటే 4 అన్నయ్యలు నీ కంటికి కనిపించడం లేదా?
నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం కోసం కష్టపడి సంపాదించిన వాడు నా సురేష్. చేతులు పుండ్లు పడేలా పనిచేసి ఆ డబ్బుతో నాకు గిఫ్ట్ ఇచ్చిన వాడు నేను ప్రేమించిన నా సురేష్. అంతకు 1000 రెట్లు ధర్మేష్ బాబు గారు కష్టపడి సంపాదించిన డబ్బది. అంత గొప్ప మనిషికి కనీసం మర్యాద ఇవ్వడం లేదు. నువ్వు బాగుపడవు సురేష్, అస్సలు బాగుపడవు. కోమలి, ఏంటిది? ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇలాంటివే శాపాలయ్యి తగులుతాయి. కనీసం అప్పటికైనా బుద్ధొస్తుందని ఆశక్క. అంటే నువ్వు శాపనార్థాలు పెడితే అవి ఫలిస్తాయా?